దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చెల్లింపులు పెంచాలని, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సమ్మె నిర్వహించారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంయుక్తంగా ఇచ్చిన ఈ సమ్మె పిలుపుకు పెద్దగా స్పందన కనిపించలేదు. తమ సభ్యుల్లో చాలా మంది విధులకు హాజరు కాలేదని ఈ సంఘాలు స్పష్టం చేశాయి. అయితే ఈ కామర్స్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లపై సమ్మె ప్రభావం పెద్దగా లేదని సమాచారం. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చెల్లింపులు పెంచాలని, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సమ్మె నిర్వహించారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్క్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ సంయుక్తంగా ఇచ్చిన ఈ సమ్మె పిలుపుకు పెద్దగా స్పందన కనిపించలేదు. తమ సభ్యుల్లో చాలా మంది విధులకు హాజరు కాలేదని ఈ సంఘాలు స్పష్టం చేశాయి. అయితే ఈ కామర్స్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లపై సమ్మె ప్రభావం పెద్దగా లేదని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో గిగ్ వర్కర్లు ప్రదర్శనలు నిర్వహించారు. సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు తెలుపుతూ గిగ్ వర్కర్లను ఫ్యాక్టరీ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేసింది. సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. సాయంత్రం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల మధ్య సరఫరా చేసే ఒక్కో ఆర్డర్కు 120 నుండి 150 రూపాయల వరకు చెల్లిస్తామని జొమాటో ప్రకటించింది. దీంతో రోజుకు 3000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని హామీ ఇచ్చింది. ఆర్డర్ రద్దులు, తిరస్కరణలపై జరిమానాలు ఉండవని కూడా స్పష్టం చేసింది. ఇదే తరహాలో స్విగ్గీ కూడా చెల్లింపులను పెంచింది. ఇక డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో తమ డెలివరీ ఉద్యోగులు దాదాపు 10,000 వరకు ఆర్జించవచ్చని స్విగ్గీ స్పష్టం చేసింది.